దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎంతకాలం అండి మీరు మీ జీవితాలు క్రీస్తుకు దూరంగా ఉంచుతారు? పొద్దున్నే ప్రేయర్ చేసుకోండి. చలికాలం అండి లేవలేకపోతున్నాం, వర్షాకాలం అండి, ఎండాకాలం అండి. కాలాలు ఎప్పుడు ఉంటాయి జీవితంలో? ఏదో కష్టం వస్తే 50 రోజులు తెగ ప్రేయరు, దాని తర్వాత నిద్రపోవడం కాదు. మీ అందరూ ప్రభుత్వం ఉండాలి. రోజు మీకు ఒక ఆత్మీయ అక్కగా, తల్లిగా, సహోదరిగా, దేవుని దైవజనురాలుగా రోజు మీకు జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కృప మీకు మెండుగా ఉంటుంది. మీ స్థితిగతులు మారబోతున్నాయి. రక్షణకర్తయ్యకు దేవుని నమ్మి ఆయనలో ముందుకు సాగిన మాటకి లోబడి ఉండండి. మీ హృదయాలు క్రీస్తు వైపు తిప్పబడండి. ఏ కష్టంలో ఉన్న మీ కష్టాలు ఏది కూడా మిమ్మల్ని, మీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయలేదు. ఏదైనా మాట, యేసయ్య మాట వినాల్సింది. అందుకని చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం మరి అద్భుతమైన మాట 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను 7 మార్లు మునగ అతని దేహం పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడైపోయాడండి. 7 మార్లు మునగగానే దైవజనుడు చెప్పినట్టు. అందుకే దేవుని మాట వినాల. దేవుని మాట, దేవుని సేవకుల నుండి వచ్చే మాట రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు బాగుపడతారు. దేవుని మాట, దేవుని సేవకుల నుండి వచ్చే మాట, దేవుని మాటకి మనం లోబడితే, దేవుని మాటని మనం గౌరవిస్తే, దేవుని మాటకి మనం ఆ యొక్క నీ రిసీవింగ్ని బట్టి, ఎవడు నా మాట విని వణుకుచుండునో వాని మీద దృష్టి పెడతా అంటాడు కదా దేవుడు. చూడండి, ఎలీషా చెప్పినట్టు పోయి 7 మార్లు మునిగాడు. ఫస్ట్ రిజెక్ట్ చేశాడు, కానీ పక్కన ఉన్న వ్యక్తి సైనికుడు అన్నాడు, పనివాడండి, ఎల్లరాదయ్యా, చెప్తే చేయరాదు. చేశాడు, శుద్ధుడయ్యాడు, పసిపిల్ల దేహం. ఈరోజు దేవుడు వాగ్దానం నువ్వు ఆయన మాట నమ్మితే ఈరోజే అద్భుతం. ఈ కుటుంబం, నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి విశ్వాసం ఉంచండి. నా మాట నమ్మువాడు, నన్ను సిగ్గుపరచబడ్డాడు కదా, నన్ను నమ్మితే. కాబట్టి ఈరోజు వాగ్దానం నమ్ము. నువ్వు నా మాట నమ్మిన ఎడల నీ కుటుంబంలో, నీ హృదయంలో, నీ యవ్వన జీవితంలో, నీ యొక్క వ్యాపారం గొప్ప కార్యం. నువ్వు నా మాట నమ్మితే గొప్ప కార్యములు చూచెదవు. ఈరోజే నీవు గొప్ప కార్యములు చూచెదవు. వాగ్దానం ఇవన్నీ వద్దండి, మీరు మాట నమ్మండి. నమ్ముతున్నావా? ఈరోజే గొప్ప కార్యాలు చూస్తావు. ఇది వాగ్దానం. రిసీవ్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, చూస్తున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి, బాధ, చింత, నింద, గాయాలు, అవమానాలు, పోరాటాలు, అప్పులు, ఇరుకులు, కోర్టు కేసులు, గొడవలు, కొట్లాటలు, చికాకులు, అల్లర్లు అన్నిటి నుంచి విడిపించి, ఎవరు బెడ్ మీద ఉన్న స్వస్థ, ఐసీయూలో ఎక్కడున్న సీరియస్ కండిషన్లో ఉన్న విడుదల, నార్మల్ రిపోర్ట్స్, ఏ దేశంలో ఉన్న వారి జీవితాలు, వారి కుటుంబాలు క్షేమంగా, ఆయన వారి పనిపాటల్లో, ప్రమోషన్స్, జాబ్స్లో, వారి కెరియర్లో, వారి వీసా విషయాల్లో ప్రతి కుటుంబానికి తోడుంచి, గర్భం లేని గర్భాలు తెరిచి, ఆయన మంచి ప్రసవం, గర్భిణీశులకు మంచి ప్రసవం, నేను వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు. ఏ ఇంట్లో నాయన ఇతరులకు డబ్బు ఇచ్చి మధ్యవర్తులు గురించి చిక్కుపడ్డారు, వారి డబ్బు వారికి అందులో తీసుకున్న వాళ్ళకి నిద్ర పట్టొద్దయ్యా. మోసం చేసిన వాళ్ళకి భయం పుట్టాలట్టి కార్యం చేయండి. ఎవరి కండిషన్లు విడిపించి సంఘాలను అభిషేకించి, జాషువా జనరేషన్, అపోస్తుల సేవ, అన్ని సంఘాలు లేపి కల్వరి మినిస్ట్రీని బ్లెస్ చేయండి. ఈరోజు ఈ మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ గొప్పవారు ఒకటి కృప చూపి తోడై ఉండడం, అందరినీ దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, పశ్చిమ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ప్రతిదినం ఉదయం సాయంత్రం లైవ్లో పాల్గొనండి. శనివారం బెల్లంపల్లి జరిగే సర్వీస్కి రండి. ఆదివారం ఆరాధన అటెండ్ అయ్యి వ్యక్తిగత ప్రేయర్ చేయించుకొని వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ అండి 3 ఆరాధనలు ప్రతి సండే కుటుంబాలుగా పాలు పొందండి. 8, 9, 10, 11 డిసెంబర్ మిర్యాలగూడ సభలు, నల్గొండ దగ్గర ప్రార్థన చేయండి, పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.